విల్సన్ గారు ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం దాని మీద. విల్సన్ గారు, మీరు ఎలా అంటారు? అంటే చిన్న రాష్ట్రాల వల్లే కేంద్రానికి బెనిఫిట్ ఉందని చెప్పినటువంటి కేంద్రం ఏపీని గతంలో చిన్న చూపు చూసిందనేటువంటి మాట కూడా వారు అన్నారు. అది వైసీపీ వాదనగా ఉంది. మీ మాట ఏంటి? అంటే ఇప్పుడు బడ్జెట్లో ఏపీ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు, మరి ఈ కూటమి ప్రభుత్వంలో అయినా వాళ్ళ ఆశలు నెరవేరే అవకాశం ఉందా? ఇంకే ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉందా? విల్సన్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. అంటే చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి అనేది ఒక అంశం అయితే, కానీ ఏ రాష్ట్రం పట్లైనా ఒకే వైఖరి, ఏ ముఖ్యమంత్రి పట్లైనా ఒకే వైఖరితో ఉన్నామని అనడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగానే పోలవరానికి 13,000 కోట్లు కేటాయించారు. ఫస్ట్ బిల్లే ఇచ్చారు. తర్వాత ఆయన ప్రాధాన్యత క్రమంలో పోలవరం ఏ స్థాయిలో ఉందనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ అర్థమవుతాం. అమరావతికి 5,000 కోట్లు కొత్త రాష్ట్రాలకు ఇస్తా ఉంటే ఇక్కడ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 2,500 కోట్లు ఇచ్చాము, ఇంకో 2,500 కోట్లు ఇస్తామంటే ఒక్క డిపిఆర్ కూడా సబ్మిట్ చేయకపోగా ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. కనీసం కట్టించవచ్చు, మిగతా రిమైనింగ్ బిల్డింగ్స్ అయినా కట్టించవచ్చు, అది చేయలేదు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత, అంటే ఉమ్మడి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ప్రగతి ముందుకెళ్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నారు. మేము చెప్పినా చెప్పకపోయినా రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిపోతా ఉంది. ఉదాహరణకి అమరావతికి 15,000 కోట్లు డబ్బులు ఇచ్చాము, ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అంటే అమరావతి విషయంలో మా స్టాండ్ క్లియర్. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ మూసేస్తారు అనే అపరాధం నడిచింది. అప్పట్లోనే మా పార్టీ అధ్యక్షుడు వీర్రాజు గారు విశాఖ కాపాడేది మేమన్నాడు. అండమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇప్పుడు 11,400 కోట్ల వరకు ఉద్దీపన ప్యాకేజ్ ఒకటి ఇవ్వడం జరిగింది. నిన్నగాడ మంత్రి గారు వచ్చి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడటం మా లక్ష్యము, పునర్నిర్మాణం వైపు మేము ముందుకెళ్తున్నాం అని చెప్పడం జరిగింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరుగుతుందన్న ఉద్దేశంతో పోస్కో వాళ్ళు ఎవరు వచ్చి చర్చలు జరిపారు. ఏ ధైర్యంతో వస్తారు? మనం ఒక వస్తువు అమ్ముతారంటేనే మా దగ్గరికి వస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి చర్చలు జరిపారు. సరే, ప్రజల్లోంచి రియాక్షన్ ఉంది, కార్మికుల రియాక్షన్ ఉంది కాబట్టి వెనక్కి తగ్గుండొచ్చు. నేనేమంటానంటే, ఒక విధానం అనేది లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల కాలంలో నష్టపోయింది. అది వాస్తవం, ఎవరైనా కాదని సత్యం. 45 కేంద్ర సంస్థలు అమరావతిలో ఇస్తే దాన్ని కట్టకుండా పాడుపెట్టారు. ఏ రూపంలో చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఒక ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్క రూపాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు అన్ని కార్పొరేషన్స్ కి డబ్బులు కట్టేసి జీవోలు కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం చాలా స్పష్టంగా. బీసీ కార్పొరేషన్ కి, ఎస్సీ కార్పొరేషన్ కి, మైనారిటీ కార్పొరేషన్. అంటే ఎంతో కొంత ఇవ్వాలి. మీరు విశాఖపట్నంలో కట్టుకుంటున్న 600 కోట్ల ప్యాకేజ్ అయినా సరే ఒక ఎస్సీ కార్పొరేషన్ కు, బీసీ కార్పొరేషన్ ఉపయోగపడేది. కానీ చేయలేదు. చేయకపోగా ఏమైందంటే ఆ 5 ఏళ్ల కాలం రాష్ట్రంలో ఆర్థికంగా నష్టపోయామనేది అర్థమవుతా ఉంది. కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, దాన్ని కూడా మనం కాదు. అమ్మఒడి ఒక మంచి ప్రోగ్రామే. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తామని ప్రజెంట్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే పాత కొత్త కలయికతో పాత ఏదైనా మంచి చేస్తే దాన్ని మనం అంగీకరించి ముందు తీసుకెళ్తాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా ఇప్పుడు రాబోతున్న బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా రైతు బేస్డ్ బడ్జెట్ గా ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పారిశ్రామిక రంగంలో ఆయా రాష్ట్రాలు, ఎందుకంటే ఆయా రాష్ట్రాలు డెవలప్ అయితేనే కేంద్రం డెవలప్ అవుతుంది. కేంద్రం ఆకాశం నుంచి ఊడిపడదు. రాష్ట్రాలు సంపన్నం అయితేనే అది కేంద్రం బలోపేతం అవుతుంది. ఇది ఫ్యాక్ట్. ఆ మేరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఢిల్లీకి వచ్చి చేసిన మంత్రాంగం, ఆ యంత్రాంగం ఫలిస్తుంది. రేపు బడ్జెట్ లో కూడా మీరు స్పష్టంగా చూస్తారు. అంటే పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఏదైతే ఉన్నాయో. అంటే కేంద్రం నిధులు ఇస్తేనే సంక్షేమ పథకాలు అమలయ్యే అవకాశం ఉందా? కేంద్రం ఆల్రెడీ కేంద్ర సంక్షేమం నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి పథకం అంటే కేంద్రం ఉంది, ఎన్ఎస్కేఎఫ్డిసి కేంద్రం ఉంది, అదేవిధంగా ఎన్బిఎఫ్డిసి అనేది కేంద్రం ఉంది. అంటే గతంలో కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు అనేది మనకుండే కంప్లైంట్. కాబట్టి ఇది వాస్తవం. అంటే అందుకని ఏంటంటే ఆ గత ప్రభుత్వం వైఫల్యాల నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకోవాలా, పాఠాలు నేర్చుకుని ఆ లోపం జరగకుండా చూడాలనుకుంటాము. ఆ లోపాలు అనేది మేము ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతా ఉన్నాం కదా, అందులో ఏం సందేహం లేదు. మా ప్రభుత్వం అయినా పలాంటి నష్టం జరిగితే ఇప్పుడు కొన్ని మహానగరాలు తీసుకుందాం అండి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఒకళ్ళు ఏదైనా ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు, లేదా కొన్ని కన్స్ట్రక్షన్స్, ప్రస్తుతం మన ఎగ్జాంపుల్ హైదరాబాద్ని తీసుకుందాం, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా వాటిని కంటిన్యూటీ చేశారు. కానీ ఏపీ విషయానికి వస్తే మాత్రం నిర్మాణాలు కూల్చివేసినటువంటి పరిస్థితి. మనకి నష్టం జరిగింది.
ఇది మనం చెప్పుకోవాలి వాస్తవం. కాకపోతే వైసీపీ ప్రతినిధిగా మన మిత్రుడు ఇచ్చాడు కాబట్టి నేచురల్ గా ఆయన పార్టీని ఆయన ఆయన చెప్పుకుంటారు. స్వయాన ప్రధానమంత్రి వచ్చి అక్కడ శంకుస్థాపన చేసినటువంటి రోజుని ఎవరు మర్చిపోలేదు ఇంకా. కానీ ఎందుకు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రకటించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ మీటింగ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. ఇది ఫ్యాక్టే. అంటే ఆ విధ్వంసం నుంచి మనం ఎట్లా పునరుజ్జీవనం చెందాలి. విశాఖ రైల్వే జోన్ కి 55 ఎకరాలు ఇవ్వాల్సి వస్తే ఇవ్వకుండా ఆగిపెట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజు విశాఖ రైల్వే జోన్ ని పట్టాలు ఎక్కించాం. అదేవిధంగా అనంతపురం నుంచి అమరావతి నుంచి అనంతపురం వరకు మరి మనం ఏదైతే ఉందో ఆ రోడ్ వేయడానికి రూట్ మ్యాప్ మనం సిద్ధం చేశాం. అదేవిధంగా విశాఖపట్నంలో అనేక ప్రాజెక్ట్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మొన్న నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వచ్చిన ఈ 2 పర్యటనల తర్వాత దాదాపు 3 లక్షల కోట్ల వరకు కూడా వివిధ రూపాలతో మనం ఒక నిధులు ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆ ఆంధ్రప్రదేశ్ ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ సెంటిమెంట్. కాబట్టి చిన్న రాష్ట్రాలను కబలించడం కాదు, చిన్న రాష్ట్రాలు బలోపేతం అయితేనే కేంద్రం బలోపేతం అవుతుంది. అది మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. మిత్రులు సందేహపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని విమర్శించినా మాకే అభ్యంతరం లేదు. కానీ చేసిన మంచిని చెప్పుకుంటూ ఇంకేమైనా రావాల్సి వస్తే కానీ మాట్లాడడంలో తప్పు లేదని నా అభిప్రాయం. రైట్.